Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం సో దట్ ఒకాబులరీని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి అని చెప్పేసి నేపాల్లో. సో రీసెంట్గా నేపాల్లో అంతకుముందు పరిపాలించిన రాజు ఎవరైతే ఉన్నారో ఆయన విదేశాలు అంటే ఆయన పిలిగ్రిమేజ్ని కంప్లీట్ చేసుకొని నేపాల్లోకి అయితే అడుగుపెట్టారు. సో ఆయనకి వెల్కమింగ్ చెప్తూ నేపాల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద ఎత్తున ఆయన్ని వెల్కమింగ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చారనమాట. సో అలా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అని చెప్పేసనంటే, మాకు మొనార్కీ అయితే మళ్ళీ కావాలి అని చాలామంది పీపుల్ అయితే వాళ్ళ యొక్క వాయిస్ రైజ్ చేయడం జరిగింది. ఏంటి మొనార్కీ అని చెప్పేసనంటే ఏంటంటే, రాచరికం అని చెప్పేసనంటాం కదా! అంటే రాజులు పరిపాలిస్తారు. సో అది. సో అది మాకు మళ్ళీ తిరిగి రావాలి. మాకు డెమోక్రసీ అయితే దానివల్ల పెద్దగా యూజ్ లేదు. సో మాకు మళ్ళీ అయితే రాచరికం మళ్ళీ తిరిగి రావాలి. మీరు మళ్ళీ పదవి అధిరోహించాలి. అదేవిధంగా మీరు రాజుగా ఉండి నేపాల్‌ని పరిపాలించాలి అని చెప్పేసి చాలా ఎక్కువ మంది పీపుల్ అంటే మొనార్కీని కోరుకుంటూ చాలా ఎక్కువ మంది పీపుల్ చాలా ర్యాలీగా ఆయన వెనకాల వెళ్తూ ఆయనకి మద్దతిస్తూ సో ఆయనే మళ్ళీ రావాలి అని చెప్పేసి చాలా లాక్స్ ఆఫ్ పీపుల్ అంటే నేపాల్ సిటిజన్‌లో లాక్స్ ఆఫ్ పీపుల్ దేని వైపు మొగ్గు చూపుతున్నారు? మొనార్కీకి మొగ్గు చూపుతున్నారు. సో అంటే మాక్సిమం చాలా కంట్రీస్‌లో మొనార్కీ అనేది లేనే లేదు ఇప్పుడు. సో డెమోక్రసీ అయితే రన్ అవుతుంది. బట్ నేపాల్‌లో మరి ఎందుకో మరి వాళ్ళ డెమోక్రసీ నచ్చలేదు అని చెప్పేసనన్నారు. సో అవన్నీ వివరంగా రాసుకొచ్చారనమాట ఆథర్. చూద్దాం అంటే ఆథర్ మొనార్కీ కావాలని చెప్పేసి పీపుల్‌ని ఏ విధంగా డిసైడ్ చేశారు? లేదు అని చెప్పేసంటే ఐ మీన్ ఏ విధంగా పాయింట్ ఔట్ చేశారు ఏంటనేది ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం. సో ఫస్ట్ వొకాబులరీలోకైతే వెళ్ళిపోదాం. ఆర్టికల్‌లో వచ్చిన ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే చూద్దాం. సో ప్రో మొనార్కీ ఏంటి ప్రో మొనార్కీ అని చెప్పేసనంటే మనం నార్మల్‌గా ఈ ప్రో యూజ్ చేస్తాం కదా! ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పేసని అంటాము. సో ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఏంటి? ఏదైతే మనకొచ్చిన లాభాలు, నష్టాలు సంథింగ్ అట్లా అని చెప్పేసి అంటాం కదా! సో అలా ప్రో మొనార్కీ వ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్టివ్. ఏంటి ప్రో మొనార్కీ అని చెప్పేసంటే మీనింగ్ చూద్దాం. ఇన్ సపోర్ట్ ఆఫ్ మొనార్కీ ఆర్ మొనార్కియల్ రూల్ అంటే ఏంటి? మొనార్కీకి అంటే రాచరికానికి సపోర్ట్ చేస్తూ. దానికేంటి సినోనిమ్ అవుతాయి? రాయలిస్ట్ అండ్ మొనార్కిస్ట్. సో ప్రో మొనార్కీ అంటే మీనింగ్ ఏంటి? సో రాచరికానికి మద్దతు ఇవ్వడం అని చెప్పేసని అర్థం. సో సినోనిమ్స్ ఏంటి? రాయలిస్ట్. రాయలిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? రాయలిజంని అంటే రాచరికాన్ని సపోర్ట్ చేయడం అని చెప్పేసని అర్థం. యాంటీ మొనార్కీ, రిపబ్లికన్. ఓకే. అంటే మనం డెమోక్రటిక్, రిపబ్లికన్ సో ఇవి యాంటోనిమ్స్ అవుతాయి దీనికి. మొనార్కీ అంటే రాజరికం కదా! సో కాబట్టి మనకేంటది మొనార్కీ, యాంటీ మొనార్కీ గాని లేదంటే రిపబ్లికన్, డెమోక్రసీ ఇవన్నీ కూడా మనకేమవుతాయి? యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ రియాక్షనరీస్. ఏంటి రియాక్షనరీస్ అని చెప్పేసనంటే చూద్దాం. రియాక్షనరీస్ అంటే మీనింగ్ ఏంటంటే పీపుల్ ఆర్ గ్రూప్స్ అపోజింగ్ పొలిటికల్ ఆర్ సోషల్ ప్రోగ్రెస్ ఆర్ రిఫార్మ్. అంటే మీనింగ్ ఏంటంటే ప్రతిక్రియావాదులు అని చెప్పేసని అంటాం కదా! సో రియాక్షనరీస్ అని చెప్పేసంటే పీపుల్ ఆర్ గ్రూప్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అవి ఉండొచ్చు. లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ అంటే సమ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు. అపోజ్ చేస్తారు. దేన్ని అపోజ్ చేస్తారు? పొలిటికల్ ఆర్ సోషల్ ప్రోగ్రెస్ ఆర్ రిఫార్మ్. దీన్ని అపోజ్ చేసే పీపుల్‌ని గాని, గ్రూప్స్ గాని మనం ఏమని చెప్పేసి అంటాం? రియాక్షనరీస్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏంటి? కన్జర్వేటివ్స్ అండ్ ట్రెడిషనలిస్ట్. సో ట్రెడిషనలిస్ట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సో ఎప్పుడో ఉండేది. అంతకుముందు ఎప్పుడో ప్యూరిటన్ ఏజ్ అని. ప్యూరిటన్స్ అంటే ఏంటి? గాడ్ యొక్క అంటే రిలీజియస్ పీపుల్ రూల్ చేయడం, లేకపోతే రాజులు రూల్ చేయడం సంథింగ్ అలాంటివి. సో అలాంటి దాన్ని ఇష్టపడే గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే రియాక్షనరీస్ అనమాట. యాంటోనిమ్స్ ఏంటి? ప్రోగ్రెసివ్స్ అండ్ రిఫార్మిస్ట్. సో ప్రోగ్రెసివ్ అని చెప్పేసి ఇదేంటిది? సో అపోజ్ చేసేది కదా! అంటే ఏంటి? ప్రోగ్రెస్‌ని వెనక్కి తగ్గించేది. సో కాబట్టి యాంటోనిమ్స్ ఏమిచ్చారు ఇక్కడ మనకి? ప్రోగ్రెసివ్ అండ్ రిఫార్మిస్ట్. నెక్స్ట్ ఆర్సన్. ఏంటి ఆర్సన్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? ద క్రిమినల్ యాక్ట్ ఆఫ్ డెలిబరేట్‌లీ సెట్టింగ్ ఫైర్ టు ప్రాపర్టీ. సో ఆర్సన్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసంటే మనకేమైనా ప్రొటెస్ట్‌లు అవి జరిగినప్పుడు కొంత పబ్లిక్ ప్రాపర్టీని లైక్ బస్సులు కానీ, ట్రైన్‌లు కానీ తగలబెట్టేస్తారు కదా! సో దాన్నే మనం ఆర్సన్ అని చెప్పేసని అంటాము. సో ఎస్పెషల్లీ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అని చెప్పేసంటే ఇలాంటివే. సో సివిలియన్స్ అండ్ మన ఇండియాలో కూడా జరిగింది ఒకసారి ట్రైన్‌ని తగలబెట్టేశారు. సో అలాంటివి. అలాంటి సిట్యుయేషన్స్ జరగడాన్ని మనం ఏమని చెప్పేసనంటాం? ఆర్సన్ అని చెప్పేసని అంటాం. ద క్రిమినల్ యాక్ట్ ఆఫ్ డెలిబరేట్‌లీ సెట్టింగ్ ఫైర్ టు ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అని చెప్పేసనే కన్నా పబ్లిక్ ప్రాపర్టీ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ లెక్క. ఓకే. గవర్నమెంట్ ప్రాపర్టీ అనడం బెటర్ అవుతుంది. సో ఆర్సన్. సో ఫెయిర్ రైజింగ్ అండ్ ఇన్సెండియారిజం అని చెప్పేసని అంటాం. నెక్స్ట్ ఫైర్ ప్రివెన్షన్. సో ఆర్సన్ అంటే ఏంటి? ఆహ్, అగ్ని ప్రమాదం సృష్టించడం కదా! సో కాబట్టి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? ఫైర్ ప్రిటెన్షన్ అవుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ వర్డ్ చూద్దాం, స్ప్రెడ్ హెడెడ్. ఓకేనా, స్పేర్ హెడెడ్ అని చెప్పేసి అంటాం. ఏంటి స్పేర్ హెడెడ్ అని చెప్పేసి అంటే ఏంటంటే సో లీడర్ అనమాట. సో స్పేర్ హెడెడ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, లీడర్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, వెర్బ్. లెడ్ ఆర్ ఇనిషియేటెడ్ అన్ అటాక్ ఆర్ మూమెంట్. సో ఇలాంటి ప్రొటెస్ట్లు కానీ అలాంటివి జరిగినప్పుడు మనకి ఎవరో ఒక లీడర్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే లీడర్ కానీ సంథింగ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఏమని చెప్పేసి అంటాం మనం, స్పేర్ హెడెడ్ అని చెప్పేసి అంటారు, సింపుల్గా లీడర్. ఓకే, సో లెడ్ అండ్ ఇనిషియేట్ వర్బ్ కదా, అందుకని చెప్పేసి ఇక్కడ లెడ్ ఆర్ ఇనిషియేటెడ్ అని రాశారు. లేదు మనం ఇది నౌన్ ఓకే అని చెప్పేసి ఆ కాంటెక్స్లో తీసుకుంటే లీడర్ అని చెప్పేసి అంటారు కదా, అదనమాట మీనింగ్. స్పేర్ హెడెడ్ అంటే మీనింగ్ ఏంటి, లీడర్ అని కదా. సో కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి, ఫాలోడ్ ఆర్ లాగ్డ్. సో ఏంటి ఫాలో చేయడం, ఇక్కడ లీడర్. సో ఇక్కడ యాంటోనిమ్స్ ఏమవుతాయి, ఫాలోవర్స్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రింజ్. ఓకే, ఫ్రింజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అని చెప్పేసి అంటే బౌండరీ అని చెప్పేసి అంటాం కదా, బౌండరీ. నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్, అన్కన్వెన్షనల్. సో ఫ్రింజ్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్. అంటే ఏంటి, మెయిన్ స్ట్రీమ్లో పార్ట్ కాదు అంటే లైక్ ఫ్రెండ్స్ దోస్త్ బ్యాచ్ ఉంటుంది కదా, సో అంత క్లోజ్ కాదు, ఎక్కడో లాస్ట్లో బౌండరీ అని చెప్పేసి అంటాం కదా, అలా బౌండరీలో ఉండడం అని చెప్పేసి అర్థం. సినోనిమ్స్ ఏంటి, మార్జినల్ అండ్ పెరిఫెరల్. పెరిఫెరల్ అంటే ఏంటి, బౌండరీ కదా, ద లాస్ట్ లైన్, బౌండరీ, సర్కంఫరెన్స్ అని చెప్పేసి అంటాం, అది సినోనిమ్స్. కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి, మెయిన్ స్ట్రీమ్ అండ్ సెంట్రల్. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ రెలిగేటెడ్. ఏంటి రెలిగేటెడ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వెర్బ్. ఏంటి రెలిగేటెడ్ అని చెప్పేసి అంటే ఏంటంటే సో కొంచెం వాళ్ళ యొక్క పరువుని తక్కువ చేయడము లేకపోతే లోవర్ చేయడము, సో అలాంటిది అనమాట రెలిగేటెడ్ అని చెప్పేసి అంటే మీనింగ్. అసైన్ టు ఏ లోవర్ పొజిషన్ ఆర్ ర్యాంక్. పరువు తీయడం అని చెప్పేసి అంటారు, వాళ్ళని దిగజార్చడం అని చెప్పేసి అంటాం కదా, అవమానించడము. ఓకే, అలా అనమాట దాని మీనింగ్. రెలిగేటెడ్ అంటే మీనింగ్ వస్తుంది. సినోనిమ్స్ ఏంటి, డిమోటెడ్ అండ్ డౌన్ గ్రేడెడ్. చెప్పాను కదా, డౌన్ గ్రేడెడ్ అంటే దిగజార్చడం, వాళ్ళని అవమానించడం, అంటే తక్కువగా చూడడం, చిన్న చూపు చూడడం అనే మీనింగ్ వస్తుంది రెలిగేటెడ్ అని చెప్పేసి అంటే. ఏంటి సినోనిమ్స్ ఏంటి, డిమోటెడ్ అండ్ డౌన్ గ్రేడెడ్. సో కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి, ప్రమోటెడ్ అండ్ ఎలివేటెడ్. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ డిస్ఇల్యూజన్మెంట్ అంటే మీనింగ్ చూద్దాం. డిస్ఇల్యూజన్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఫ్రమ్ డిస్కవరింగ్ సంథింగ్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ బిలీవ్డ్. ఓకే, ఇక్కడ డిస్ఇల్యూజన్మెంట్ అని చెప్పేసి ఏ సెన్స్లో యూస్ చేశారు అని చెప్పేసి అంటే నేపాల్లో పీపుల్ అంటే సివిలియన్స్ ఏంటి, వాళ్ళు రాజు పిలిగ్రిమేజ్ చేసి వచ్చిన వెంటనే మాకు మళ్ళీ రాచరికమే కావాలి, మళ్ళీ మాకు మోనార్కీయే కావాలి అని చెప్పేసి అన్నారు కదా. ఎందుకు అని చెప్పేసి అంటే సో చాలా ఏళ్ల క్రితం వాళ్ళకి మొనార్కీయే ఉండేది. సో తర్వాత డెమోక్రటిక్ కంట్రీ అయింది. సో డెమోక్రసీలో వాళ్ళకేమీ అంత సాటిస్ఫైగా ఉండే పాలన అయితే ఏం కనిపించలేదు. అదనమాట డిస్ఇల్యూజన్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ యూస్ చేశారు. డిసప్పాయింట్మెంట్ ఫ్రమ్ డిస్కవరింగ్ సంథింగ్ ఈజ్ నాట్ గుడ్ యాజ్ బిలీవ్డ్. అంటే ఏంటి, వాళ్ళు మొనార్కీ కన్నా డెమోక్రసీ బాగుంటుంది అని చెప్పేసి బిలీవ్ చేశారు, కానీ వాళ్ళకి తగినంత సాటిస్ఫాక్షన్ దొరికిందా, నో. సో బదులుగా వాళ్ళకి ఏం దొరికింది, డిసప్పాయింట్మెంట్ అయితే దొరికింది. సో అదనమాట డిస్ఇల్యూజన్మెంట్ అని చెప్పేసి అంటే. సినోనిమ్స్ ఏంటి, ఎన్చాంట్మెంట్ అండ్ డిస్ఇల్యూజన్ అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ అవుతాయి సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్. సో కంటెంటెడ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, ఇది ఎక్కువ యూస్ చేస్తాం మనం కంటెంటెడ్. సో కంటెంటెడ్ అంటే మీనింగ్ ఏంటి, ఓకే సాటిస్ఫైడ్ అని చెప్పేసి అని అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి, సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్. సో ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు, పీపుల్ డిసప్పాయింట్మెంట్గా డిస్కంటెంట్గా ఉన్నారు. సో కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి, సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్. నెక్స్ట్ అండర్ కరెంట్. ఏంటి అండర్ కరెంట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే పేరులోనే ఉంది ఇక్కడ మనకి అండర్ కరెంట్. కరెంట్ అంటే ఏంటి, ద ఫ్లో అని చెప్పేసి అంటాం కదా, ఫ్లోయే కాబట్టి కాకపోతే ఎక్కడుంది, అండర్ అంటే లోపల ఎక్కడో దాగిపోయింది. సో అంతర్లీనంగా అని చెప్పేసి అంటాం కదా, ఆ మీనింగ్తో వస్తుంది ఇక్కడ మనకి. సో అండర్ కరెంట్ అని చెప్పేసి అంటే ఏంటంటే ప్రజల్లో సో వాళ్ళ యొక్క డిసప్పాయింట్మెంట్ ఎక్కడ, అంతర్లీనంగా వాళ్ళ లోపల, సో అలా దాగుని ఉంది అని చెప్పేసి ఇక్కడ సెన్స్ అది. అండర్ కరెంట్ ఏ హిడెన్ ఆర్ లెస్ ఆబ్వియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఆర్ ఫీలింగ్. ఓకే, సినోనిమ్స్ ఏంటి, అండర్ టోన్, హిడెన్ టెండెన్సీ. అంటే ఎలా టెండెన్సీ ఎలా ఉంది, దాక్కుని ఉంది. హిడెన్ అంటే ఏంటి, దాక్కొని ఉండడం అని చెప్పేసి అంటాం కదా, అది ఏ హిడెన్ ఆర్ లెస్ ఆబ్వియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఆర్ ఫీలింగ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి, ఓవర్ట్ అండ్ ఎక్స్ప్లిసిట్. ఓవర్ట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, పైకి కనిపించడం. కోవర్ట్ అని వస్తుంది కదా, కోవర్ట్ అండ్ ఓవర్ట్ రెండు ఆపోజిట్ వర్డ్స్. కోవర్ట్ అంటే ఏంటి, లోపల. కోవర్ట్స్ అని చెప్పేసి అంటారు కదా, సీక్రెట్ స్పైస్ ఏజెంట్స్ అని చెప్పేసి అంటారు, అది. ఓకే, కాబట్టి ఇది ఓవర్ట్ అంటే ఏంటి, పైకి కనిపించే విధంగా. ఎక్స్ప్లిసిట్ మీనింగ్ అని చెప్పేసి అంటాం కదా, ఎక్స్ప్లిసిట్ మీనింగ్ అంటే ఏంటి, మనకి ఏదైతే పైకి కనిపిస్తుందో అది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ అవుట్రేజ్.
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి నౌన్. సో ఏంటి అవుట్రేజ్ అని చెప్పేసి అంటే ఎక్స్ట్రీమ్ యాంగర్ అనమాట. సో చాలా ఫ్యూరియస్గా. ఇప్పుడు మనకి ప్రొటెస్ట్లు అవి చేసేవాళ్ళు ఎలా ఉంటారు, చాలా అవుట్రేజియస్గా ఉంటారు. అంటే మీనింగ్ ఏంటి, చాలా యాంగర్ అదంతా కూడా లోపల ఉంటుంది వాళ్ళకి. సంథింగ్ ఏదైనా చిన్న సిచ్యువేషన్ అయ్యేసరికి ఏమవుతుంది, దే ఆర్ బర్స్ట్ అవుట్ అయిపోతారు కదా, అది అవుట్రేజ్ అంటే మీనింగ్. ఎన్ ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ యాంగర్ ఆర్ షాక్. ఓకే, ఇంటెన్స్ ఫీలింగ్ అంటే యాంగర్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటే అవుట్రేజ్ అని చెప్పేసి అంటాం. అంటే కోపం తీవ్ర స్థాయితో వెళ్ళిపోతే దాన్ని అవుట్రేజ్ అని చెప్పేసి అంటాం. సో ఏంటి సినోనిమ్స్, ఫ్యూరియస్, ఇండిగ్నేషన్ అని చెప్పేసి అంటాం కదా, ఫెరోషియస్. ఓకే, అవుట్రేజ్కి సినోనిమ్స్ కింద తీసుకోవచ్చు. యాంటోనిమ్స్ ఏమవుతాయి, కామ్నెస్ అండ్ సాటిస్ఫాక్షన్, సెరెన్, కంపోజ్ అని చెప్పేసి అంటాం కదా. అంటే ఇలా చాలా కామ్గా ప్రశాంతంగా ఉంటే దాన్ని మనం అవుట్రేజ్కి యాంటోనిమ్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, కల్మినేషన్. ఏంటి కల్మినేషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, నౌన్. సో కల్మినేషన్ అని చెప్పేసి అంటే పిచ్చి పీక్స్ అని చెప్పేసి అంటారు కదా, అదే కల్మినేషన్ అని చెప్పేసి అంటే ఏంటి, ద పీక్ లెవెల్కి వెళ్ళిపోవడం, అంటే పరాకాష్ట అని చెప్పేసి అంటాం. ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ అని చెప్పేసి అంటాం, అది కల్మినేషన్ అని చెప్పేసి అంటే ద హయ్యెస్ట్ పాయింట్ ఆర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఏ ప్రాసెస్. ఓకే, కల్మినేషన్ అంటే మీనింగ్ ఏంటి, పరాకాష్ట, పీక్స్. ఓకే, పీక్ లెవెల్కి అంటే ద హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళడం. సో సినోనిమ్స్ ఏంటి, పీక్, క్లైమాక్స్, హయ్యెస్ట్ పొజిషన్, హయ్యర్ పొజిషన్. సో అది వస్తుంది మనకి కల్మినేషన్ అని చెప్పేసి అంటే. యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా, బిగినింగ్ అండ్ ఇన్సెప్షన్. ఓకే, ఈజీ వర్డ్స్. నెక్స్ట్ డిస్కంటెంట్, ఇందాక వచ్చింది కదా. కంటెంట్ అంటే మీనింగ్ ఏంటి, సాటిస్ఫైడ్గా ఉండడం. సో కాబట్టి డిస్కంటెంట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, డిస్సాటిస్ఫాక్షనే కదా, డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద సిచ్యువేషన్. ఓకే, అంటే నేపాల్లో పీపుల్ ఎలా ఉన్నారు, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో దేని మీద, డెమోక్రసీ మీద చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో అందుకే వాళ్ళు మళ్ళీ మొనార్కీ కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. నెక్స్ట్ సినోనిమ్స్, డిస్సాటిస్ఫాక్షన్, అన్రెస్ట్, తెలిసిన వర్డ్స్. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏమవుతాయి, కంటెంట్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్, ఈజీ వర్డ్స్. నెక్స్ట్ చూద్దాం మసాకరే. సో మసాకరే అని చెప్పేసి అంటే మనకి జలియన్ వాలా బాగ్ మసాకరే అని చెప్పేసి అంటారు. ఏంటి మసాకరే అని చెప్పేసి అంటే, జలియన్ వాలా బాగ్ మసాకరే అంటే మీనింగ్ ఏంటి, అంటే చాలా మందిని ఆ ప్లేస్లో, సో మాస్ కిల్లింగ్స్ అని చెప్పేసి అంటాం కదా, అది మసాకరే అని చెప్పేసి అంటే. ఇక్కడ వచ్చిందా మాస్, ఓకేనా, మాస్ కిల్లింగ్ అంటే చాలా ఎక్కువ మంది పీపుల్ని దారుణంగా చంపేయడం, నరమేధం అంటాం కదా తెలుగులో. సో ఆ వర్డ్ తీసుకొచ్చి మనం తెలుగులో దీనికి ఏంటి మీనింగ్, ద కిల్లింగ్ ఆఫ్ మెనీ పీపుల్ బ్రూటల్లీ. సో ఎలా బ్రూటల్లీ అని చెప్పేసి అంటే చాలా దారుణంగా అలా చంపేస్తే దాన్ని మనం మసాకరే అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్, స్లాటర్ అని చెప్పేసి అంటాం, స్లాటర్ హౌసెస్ అంటారు. సో ఎవరైతే జంతువుల్ని వధిస్తారో అని చెప్పేసి అంటారు కదా, జంతు వధశాల అని చెప్పేసి అంటారు, అది స్లాటర్ అని చెప్పేసి అంటే మీనింగ్. సో స్లాటర్ అని చెప్పేసి అంటే ఏంటి, వధించడం. సో నెక్స్ట్ కార్నేజ్ అని చెప్పేసి అన్నా కూడా అంతే, వధించడం, చంపేయడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా, పీస్ అండ్ సాల్వేషన్. సో ఎందుకు మసాక్రే అంటే చంపేయడమే, కాకపోతే ఎలా, బ్రూటల్గా చంపేయడం. కాబట్టి సినోనిమ్స్ పీస్ అండ్ సాల్వేషన్ తీసుకున్నాం. ఏంటి సాల్వేషన్ అని చెప్పేసి అంటే మీనింగ్ చాలా ప్రశాంతంగా, అంటే ఈ మునులు ఋషులు సాల్వేషన్ అని చెప్పేసి అంటారు కదా, అది ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్, బట్ సాల్వేషన్ అని చెప్పేసి అంటే చివరి ఘట్టం, లేకపోతే అంటే పీస్ఫుల్గా ఉండేది అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, అసెండెడ్. ఏంటి అసెండెడ్ అని చెప్పేసి అంటే మీనింగ్, మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది కదా. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, పెద్ద నుంచి చిన్నకి అంటే కిందికి రావడం. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి అంటే పైకి వెళ్ళడం. సో కాబట్టి అక్కడ నుంచి వచ్చింది ఇది వర్డ్ అసెండెడ్. ఓకేనా, అసెండెడ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, అధిరోహించడం, లేకపోతే కొంచెం పైకి లేవడం అన్న సెన్స్లో యూజ్ చేస్తాం మనం. సో మీనింగ్ ఏంటి, రోజ్ టు ఏ హయ్యర్ పొజిషన్ ఆర్ లెవెల్. రైజ్, రోజ్, రిజన్ ఉంటుంది కదా, అందులో వచ్చిన రోజ్ ఇది. సో రైజ్, రోజ్, రిజన్ అని చెప్పేసి అంటే ఇంకొంచెం ఎత్తుకు ఎదగడం, లేకపోతే ఇంకొంచెం అధిరోహించడం, పైకి వెళ్ళడం అని చెప్పేసి అంటాం కదా, అది. సో అసెండెడ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, రోజ్ టు ఏ హయ్యర్ పొజిషన్ ఆర్ లెవెల్, అంటే ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళడం అని చెప్పేసి వస్తుంది మీనింగ్. ఏంటి సినోనిమ్స్, రోజ్ అండ్ ఎలివేటెడ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి, డిసెండెడ్ తెలిసిన మీనింగే, లోవర్డ్, ఈజీ వర్డ్స్. నెక్స్ట్ వాలటాలిటీ. ఏంటి వాలటాలిటీ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, సో అంటే లైక్ ఎలా అంటే చాలా డిస్టర్బ్డ్గా, అంటే అస్థిరంగా, చంచలంగా ఉండడం అని చెప్పేసి అంటాం కదా, అది వాలటాలిటీ అని చెప్పేసి అంటే స్థిరంగా లేకపోవడం, అంటే స్టెబిలిటీ లేకుండా ఇన్స్టేబుల్గా, సో అస్థిరంగా, చంచలంగా ఉంటే వాలటాలిటీ అనే వర్డ్ యూస్ చేయొచ్చు మనం. ఏంటి మీనింగ్ ఏంటి, ద టెండెన్సీ టు చేంజ్ ర్యాపిడ్లీ అండ్ అన్ప్రిడిక్టబుల్లీ.
అంటే ఏంటి మన యొక్క థింగ్స్‌ని గాని థింగ్స్ ఇన్ ద సెన్స్ మన యొక్క ఫీలింగ్స్‌ని గాని లేకపోతే మన యొక్క మూడ్‌ని చాలా ర్యాపిడ్‌గా అంటే సడెన్‌గా అప్పటికప్పుడే అంటే అపరిచితుడిలాగా అప్పటికి ఇప్పటికి అంటే సడెన్‌గా అప్పటికప్పుడు రంగులు మార్చేస్తే దాన్ని మనం ఏమని చెప్పేసంటాం అంటే వాలటాలిటీ అనమాట. లైక్ అపరిచితుడిలాగా అనమాట. రెమో రామం సంథింగ్ ఏదో ఉంటుంది కదా! అపరిచితుడు. సో, వెంటనే చాలా ర్యాపిడ్‌గా అండ్ అన్‌ప్రెడిక్టబుల్‌గా అయితే దాన్ని మనం వాలటాలిటీ అని చెప్పేసనంటాం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? ఇన్‌స్టెబిలిటీ ఈజీ వర్డ్ అండ్ అన్‌ప్రెడిక్టబిలిటీ ఉన్నాయిగా ఇక్కడ మీనింగ్స్ అన్‌ప్రెడిక్టబుల్‌గా అండ్ ఇన్‌స్టేబుల్‌గా ఉంటే దాన్ని మనం వాలటాలిటీ అని చెప్పేసంటాం. తెలుగులో చెప్పాలంటే అస్థిరంగా, చంచలంగా ఉండడం అంతే. యాంటోనిమ్స్ ఏంటి? స్టెబిలిటీ అండ్ స్టెడీనెస్. స్టెబిలిటీ అంటే స్టేబుల్‌గా, ఫిక్స్‌డ్‌గా, రిజిడ్‌గా ఉంటే దీనికి మనం యాంటోనిమ్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇటరేషన్స్. ఏంటి ఇటరేషన్స్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ అదే జరిగితే దాన్ని మనం ఇటరేషన్స్ అని చెప్పేసనంటాం. ఓకే. అంటే మళ్ళీ మళ్ళీ పునరావృతం అని చెప్పేసి అంటాం కదా! అంటే మళ్ళీ మళ్ళీ అదే జరిగితే దాన్ని మనం ఇటరేషన్స్ అని చెప్పేసి అంటాం. ఏంటి మీనింగ్? రిపిటీషన్స్ ఆర్ వెర్షన్స్ ఆఫ్ ఎ ప్రాసెస్. ఓకే. రిపిటీషన్స్ ఆర్ వెర్షన్స్ ఆఫ్ ఎ ప్రాసెస్. అయితే రిపీటెడ్‌గా జరగడం లేకపోతే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అలాగా వెర్షన్ అనమాట. వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 వస్తుందిగా అది. ఓకే. సినోనిమ్స్, రిపిటీషన్స్ అండ్ వెర్షన్స్ ఈజీ వర్డ్స్. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి? ఒరిజినల్ అండ్ సింగులారిటీ. ఓకే. ఇది రిపీటెడ్‌గా జరుగుతుంది. ఒరిజినల్ ఎప్పుడు ఎలా ఉంటుంది? సింగిల్ ఓన్లీ ఒకటే ఉంటుందిగా. అందుకే ఒరిజినల్ అండ్ సింగులారిటీ ఈ యాంటోనిమ్స్ యూజ్ చేశారు. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ప్రొమల్గేటెడ్. ఏంటి ప్రొమల్గేటెడ్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసనంటే లైక్ డిక్లేర్ చేయడం అని చెప్పేసని అనుకోవచ్చు. ప్రొమల్గేటెడ్ అంటే డిక్లేర్ చేయడం, ప్రకటించడం అని చెప్పేసని అంటారు కదా! సో, అంటే పేపర్‌లో పెద్ద యాడ్ ఇచ్చి ప్రకటిస్తారు అవి. ప్రొమల్గేటెడ్ అని చెప్పేసనంటే. అంటే లైక్ ఇప్పుడు మనకేమైనా స్కీమ్స్ వచ్చాయనుకో గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైనా వస్తే ఎలా ప్రకటిస్తారు. పేపర్‌లో పెద్ద యాడ్ ఇచ్చి ప్రకటిస్తారు. అది ప్రొమల్గేటెడ్ అని చెప్పేసనంటే. మీనింగ్ చూద్దాం. ఫార్మల్లీ డిక్లేర్డ్ ఆర్ మేడ్ నోన్. ఓకే. అంటే డిక్లేర్ చేయడం. ఎలా? ఫార్మల్‌గా. సినోనిమ్స్ ఏమవుతాయి? అనౌన్స్డ్ అండ్ డిక్లేర్డ్ ఈజీ వర్డ్స్. సో, యాంటోనిమ్స్ ఏంటి? విత్‌హెల్డ్. విత్‌హెల్డ్ అని చెప్పేసంటే హోల్డ్‌లో పెట్టడం అని చెప్పేసంటాం కదా! హెల్డ్ హోల్డ్ నుంచి వచ్చిందే అది. సో, విత్‌హెల్డ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? హోల్డ్‌లో పెట్టడం అని చెప్పేసని అర్థం. అండ్ సప్రెస్డ్. నెక్స్ట్ ప్లేజ్డ్. ఏంటి ప్లేజ్డ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? వర్బ్ ఇది. సో, ప్లేజ్డ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే సో, ఎదుటోళ్ళని బోదర్ చేయడం అంటే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసనొస్తది. ఓకే. సో, మీనింగ్స్ ఏంటి? ట్రబుల్డ్ ఆర్ కాజ్డ్ డిస్ట్రెస్ రిపీటెడ్‌లీ. ఒకసారే కాదు మాటిమాటిగా. అంటే ఇబ్బంది పెట్టడం, ఇరిటేట్ చేయడం, లేకపోతే బాధ పెట్టడం. సో, అలాంటివి మాటిమాటికి రిపీటెడ్‌గా చేస్తే ప్లేజ్డ్ అని చెప్పేసని అంటాము. సో, సినోనిమ్స్ ఏంటి? ఎఫ్లిక్టెడ్ అండ్ టార్మెంటెడ్. ఏంటి టార్మెంటెడ్ అని చెప్పేసనంటే టార్చర్ చేయడం అని చెప్పేసని అర్థం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? రిలీవ్డ్ అండ్ కంఫర్టెడ్. సో, కంఫర్ట్ అని చెప్పేసి అంటాం కదా! అక్కడి నుంచి వచ్చిన వర్డ్ ఇది కంఫర్టెడ్. నెక్స్ట్ కాల్స్ ఫర్. సో, కాల్స్ ఫర్ ఫ్రేజల్ వర్బ్స్. ఏంటి కాల్స్ ఫర్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? లైక్ డిమాండ్ చేయడం. సో, టు డిమాండ్ ఆర్ రిక్వైర్ సంథింగ్. ఓకే. అయితే డిమాండ్ చేయడం లేకపోతే మనకేదైనా సంపాదించుకోవడం అని చెప్పేసనొస్తుంది. టు డిమాండ్ ఆర్ రిక్వైర్ సంథింగ్. సినోనిమ్స్ ఏంటి? డిమాండ్, రిక్వెస్ట్ ఈజీ వర్డ్స్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిస్కరేజ్ అండ్ రిజెక్ట్. ఇవి కూడా ఈజీ వర్డ్స్. నెక్స్ట్ టోన్ అండ్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటో చూద్దాం. టోన్ చూద్దాం ఫస్ట్. ఏంటి? ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ క్రిటికల్ అండ్ కాషనరీ. సో, క్రిటికల్ అండ్ కాషనరీ. ఎందుకు క్రిటికల్ అండ్ కాషనరీ అని చెప్పేసనంటే, నేపాల్‌లో డెమోక్రసీ అనేది ఎలా ఉంది? కొంచెం క్రిటికల్ కండిషన్‌లో ఉంది అని చెప్పేసనన్నారు కదా! అందుకు క్రిటికల్ అండ్ కాషనరీ. ఎందుకు కాషనరీ అని చెప్పేసనంటే, సో, డెమోక్రసీ అయితే క్రిటికల్ కండిషన్‌లోనే ఉంది. బట్ డెమోక్రటిక్ క్రిటికల్ కండిషన్‌లో ఉంటే దానికి పరిష్కారం అనేది మొనార్కీని తీసుకురావడం కాదు కదా! సో, డెమోక్రటిక్ క్రిటికల్ కండిషన్‌లో ఉంటే దానికి యొక్క సొల్యూషన్ డెమోక్రసీ ఇంకొంచెం ఎలా మంచిగా చేయాలి, లేకపోతే ఏంటి అని చూడాలి. అంతేగాని మొనార్కీని మళ్ళీ తిరిగి తీసుకురావడం కాదు కదా! సో, అందుకని చెప్పేసి కాషనరీ అని చెప్పి యూజ్ చేసాం టోను. ఇట్ రిఫ్లెక్ట్స్ కన్సర్న్ ఓవర్ ద రీసర్జెన్స్ ఆఫ్ pro-monarchy sentiment in Nepal and is critical of both the reactionary forces. Reactionary forces అంటే ఎవరైతే పీపుల్ అండ్ గ్రూప్స్ డిసాటిస్ఫాక్షన్‌తో ఉన్నారో వాళ్ళు exploiting public discontent and the political instability that has allowed such as sentiments to resurface. థీమ్ చూద్దాం. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈస్ ఛాలెంజ్ ఆఫ్ సస్టైనింగ్ డెమోక్రసీ ఇన్ నేపాల్. ఓకే. సో, అంటే ఏంటి? ఇప్పుడు మనం ఈ సెంట్రల్ థీమ్ దేని చుట్టూ తిరుగుతుంది? ఛాలెంజ్ ఆఫ్ సస్టైనింగ్. అంటే డెమోక్రసీని సస్టైనింగ్‌గా ఉంచడం. అంటే ఏంటి? స్థిరంగా ఉంచడం. ఎక్కడ? నేపాల్. ఎమిడ్ అంటే ఏ దృష్టిలో అంటే పొలిటికల్ డిసల్యూషన్‌మెంట్
అండ్ ద రిసర్జెన్స్ ఆఫ్ మొనార్కిస్ట్ సెంటిమెంట్స్. ఓకే. అంటే మొనార్కిస్ట్ సెంటిమెంట్స్ అనేవి మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుతున్నాయి. సో, ఆ నేపథ్యం చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పేసి ఆర్టికల్. ఆర్టికల్ లైన్ బై లైన్ చదువుతాను, మీనింగ్ చెప్తాను, నా వెనకాల ఫాలో అవ్వండి. నో టు రిగ్రెషన్ ఆన్ ప్రొటెస్ట్ ఇన్ నేపాల్ ప్రో మొనార్కీ సెంటిమెంట్. ఓకే. నో టు రిగ్రెషన్ అంటే రిగ్రెషన్కి నో చెప్పండి అని చెప్పేసి దేని మీద ఆన్ ప్రొటెస్ట్ ఇన్ నేపాల్. నేపాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు ప్రొటెస్టులు జరుగుతున్నాయి? ప్రో మొనార్కీ సెంటిమెంట్ అనేది మళ్ళీ అంటే ఏంటి? సో మొనార్కీ సెంటిమెంట్ అనేది మళ్ళీ వచ్చింది అని చెప్పేసి. డిస్ ఎంచాంట్మెంట్ విత్ నేపాల్స్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ ఎక్స్ప్లాయిటెడ్ బై రియాక్షనరీస్. ఓకే. ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు. సో ఎవరి చేత ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు? ఏంటి? నేపాల్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ అంటే ప్రెజెంట్ ఉన్న డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు. ఎవరి చేత ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు? రియాక్షనరీస్. రియాక్షనరీస్ అంటే ఏంటి? ఎవరైతే డిస్కంటెంట్గా, ఎవరైతే కోపంగా ఉన్న పీపుల్ ఉన్నారో వాళ్ళే. ద వైలెంట్ ప్రొటెస్ట్ ఇన్ కాఠ్మండు ఆన్ ఫ్రైడే విచ్ లెఫ్ట్ 2 dead, dozens injured and saw arson and looting were spearheaded by fringe political forces such as the royalist. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీనింగ్ చూద్దాం. సో ద వైలెంట్ ప్రొటెస్ట్ అయితే జరిగింది, కాకపోతే అది ఎలా చాలా వైలెంట్గా జరిగిందంట. ఎక్కడ? ఇన్ కాఠ్మండు ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే రోజున కాఠ్మండూలో ఒక ప్రొటెస్ట్ అయితే జరిగింది. విచ్ లెఫ్ట్ సో ఎంతమంది చనిపోయారు? 2 అయితే చనిపోయారు. అండ్ డజన్స్ ఇంజూర్డ్ అంటే డజన్ల కొద్దీ మంది. ఓకే. డజన్ల కొద్దీ పీపుల్ అనే వాళ్ళు ఇంజూర్ అయ్యారు. అండ్ సా ఆర్సన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ యొక్క వస్తువులు తగలబెట్టడం. అండ్ లూటింగ్. సో అంటే ఏంటి? తగలబెట్టేశారు. అదేవిధంగా లూట్. ఇప్పుడు మనకి ఏదైనా ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు కొన్ని కంట్రీస్లో సో షాప్స్లోకి వెళ్ళిపోయి అందులో ఉన్న వస్తువులు దొంగతనంగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా. ఐ మీన్ చాలా మంది పీపుల్ వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి నచ్చిన వస్తువులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో అది జరిగిందంట. ఎక్కడ? కాఠ్మండూలో. వర్ స్పేర్ హెడెడ్ బై సో ఎవరు దానికి లీడర్ ఎవరు అని చెప్పేసి అంటే ఫ్రింజ్ పొలిటికల్ పార్టీస్. ఫ్రింజ్ పొలిటికల్ పార్టీస్ అని చెప్పేసి అంటే ఏంటి? అంతగా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్లో లేని అంటే లైక్ బౌండరీలో ఉన్న పొలిటికల్ ఫోర్సెస్. సో అవి ఏంటి అని చెప్పేసి అంటే యాజ్ ద రాయలిస్ట్. అంటే ఏంటి? రాయలిస్ట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? రాయలిస్ట్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ. ఓకే. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అనేది ఉంది కదా. సో ఇదేంటిది? రాయలిస్ట్ పార్టీ. రాయలిస్ట్ పార్టీ అని చెప్పేసి అంటే ఏంటి కాదు, దానికి అర్థం ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళు మొనార్కీకి సపోర్ట్ ఇస్తున్న పార్టీ అని చెప్పేసి అర్థం. సచ్ యాజ్ ద రాయలిస్ట్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ. Though long relegated to the political margins, the royalist camp has managed to seize upon growing disillusionment with the political establishment. ఓకే. వీళ్ళనైతే ఏమి అంతగా పొలిటికల్ అంటే మెయిన్ స్ట్రీమ్లోకి అయితే ఏం తీసుకోలేదు. బట్ ఈవెన్ దో వాళ్ళు ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా మొనార్కీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో అందుకని చెప్పేసి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి వాళ్ళు ఏమీ అంత అదే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి డిజల్యూషన్మెంట్గా ఉన్నారు వాళ్ళు. The series of pro-monarchist rallies and demonstrations have been drawing crowds across Kathmandu and other cities, signaling on the undercurrent of dissatisfaction with the republic. Okay. సో అంటే ఏంటి? కాఠ్మండూలో అలా జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ డ్రాయింగ్ క్రౌడ్ అక్రాస్ ద కాఠ్మండు అంటే కాఠ్మండూలో ప్రొటెస్ట్లు అనేవి అయితే జరుగుతూనే ఉన్నాయి. సో ఇది దేన్ని సిగ్నల్ ఇస్తుంది అంటే సిగ్నలింగ్ ఇన్ ద సెన్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది మనకి అని చెప్పేసి అంటే అండర్ కరెంట్ అంటే లోపల దాగి ఉన్న అంటే అంతర్లీనంగా దాగిపోయి ఉన్న డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఎవరి మీద? సో విత్ ద రిపబ్లిక్ ఇన్ ద సెన్స్ ఎవరైతే ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నారో వాళ్ళ మీద. విచ్ ఈజ్ సర్ప్రైజింగ్ అండ్ కన్సర్నింగ్. Nearly 2 decades ago, Nepal made a decisive break from monarchy, an institution that had shaped its identity for over 240 years. ఇక్కడ ఏంటి చెప్తున్నారు అని చెప్పేసి అంటే నియర్లీ 2 decades ago అంటే 20 years బ్యాకే నేపాల్ మొనార్కీ నుంచి బ్రేక్ తీసుకుంది. సో ఆ మొనార్కీ యొక్క ఏజ్ ఎంత? 240 yearsగా రాచరికంలో ఉంటున్న నేపాల్ సో 20 సంవత్సరాల క్రితమే. ఓకే. నియర్లీ 2 decades ago అని చెప్పేసి అన్నారు కదా. అంటే 20 సంవత్సరాల క్రితమే మొనార్కీకి బ్రేక్ ఇచ్చింది. దిస్ వాజ్ నైదర్ ఏ మూమెంట్ ఆఫ్ స్పాంటేనియస్ అవుట్రేజ్ నార్ ఏ క్యాజువల్ షిఫ్ట్. అంటే ఇప్పుడు జరుగుతున్న దిస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అని చెప్పేసి అర్థం. ఓకే. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవేమీ స్పాంటేనియస్గా వచ్చిన ఇది కాదు, అదేవిధంగా క్యాజువల్ షిఫ్ట్గా జరిగింది ఏం కాదు. బట్ ద కల్మినేషన్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ డిస్కంటెంట్. అంటే ఏంటి? ఇయర్స్ ఆఫ్ డిస్కంటెంట్ అంటే 20 సంవత్సరాల క్రితం వాళ్ళకి రాచరికం రద్దయ్యి డెమోక్రసీ వచ్చింది కదా. సో అన్ని సంవత్సరాలుగా లోపల దాగి ఉన్న డిస్కంటెంట్ని బయటికి
తీసుకొచ్చారు ఇప్పుడు. ద టర్నింగ్ పాయింట్ కేమ్ విత్ ద రాయల్ మసాక్రే అట్ నారాయణహట్టి ప్యాలెస్ ఇన్ జూన్ 2001. ఓకే. అంటే ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పేసంటే ఇప్పుడుది కాదు. 2001లో నారాయణహితి ప్యాలెస్ దగ్గర జరిగిందంట. ఏం జరిగింది? మసాక్రే. చూద్దాం ఎవరు చేశారో. విచ్ ఇర్రెపరబుల్లీ డ్యామేజ్డ్ ద మొనార్కీస్ ఇమేజ్. ఓకే. అంటే దీనికి బీజం ఎప్పుడు పడింది? 2001లోనే. సో, మసాక్రే జరిగింది ఎక్కడ? దట్టు ప్యాలెస్‌లో జరిగింది. సో, అక్కడి నుంచే మొనార్కీకి డ్యామేజ్ అయితే జరిగింది అని చెప్పేసని అంటున్నారు. ఎప్పుడు? వెన్ జ్ఞానేంద్ర షా అసెండెడ్ ద థ్రోన్ ఆఫ్టర్ హిస్ బ్రదర్స్ డెత్. ఓకే. సో, ఎవరు అధిరోహించారు? అంటే జ్ఞానేంద్ర షా అధిరోహించారంట సింహాసనాన్ని. ఎవరి తర్వాత? వాళ్ళ బ్రదర్ డెత్ తర్వాత. హీ అటెంప్టెడ్ టు reassert absolute authority and return Nepal to the pre-1990 పొలిటికల్ ఆర్డర్. ఓకే. అంటే జ్ఞానేంద్ర షా అంటే వాళ్ళ బ్రదర్ చనిపోయిన తర్వాత జ్ఞానేంద్ర షా అయితే పదవిలోకి వచ్చారు. సో, ఆయన మళ్ళీ ఎక్కడికెళ్లారు? వెనక్కెళ్లారు. అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ తీసుకొచ్చారు అని చెప్పేసనంటే 1990కి ముందు ఏదైతే పొలిటికల్ ఆర్డర్ సంథింగ్ అట్లా ఉండేయో అలాంటి దాన్ని తీసుకొచ్చారంట. హిస్ పవర్ గ్రాబ్ అండ్ క్రాక్ డౌన్ ఆన్ ద డెమోక్రటిక్ ఫోర్సెస్ ట్రిగ్గర్డ్ యాజ్ బ్యాక్లాష్. The tide turned definitively when Maoist rebel abandoned an argument struggle to join the mainstream democratic process. ఓకే. అంటే జ్ఞానేంద్ర షా ఆయన బ్రదర్ అయితే చనిపోయిన తర్వాత జ్ఞానేంద్ర షా అనే ఆయన సింహాసనాన్ని అయితే అధిరోహించారు. సో, ఆయన అధిరోహించి 1990కి ముందుండే పొలిటికల్ ఎలా ఉండేదో అలాంటి సిట్యుయేషన్స్ అయితే తీసుకొచ్చారు. సో, దీనివల్ల చాలా పీపుల్‌లో అదేవిధంగా రెబెల్స్‌లో కూడా ఏమైంది అని చెప్పేసనంటే సో, డెమోక్రటిక్ ప్రాసెస్‌ని అట్రాక్ట్ చేసింది. అంటే ఈయన తీసుకొచ్చిన ఈ పొలిటికల్ ఆర్డర్ దీనివల్ల. ఓకే. ఇక్కడ డెయిర్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసంటే ఎవరైతే ఇప్పుడు ఈ డెమోక్రటిక్ వైపు మొగ్గు చూసారో వాళ్ళు అలాంగ్ విత్ ద విత్‌డ్రావల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ పర్టిక్యులర్లీ ఇండియన్ ఫర్ ద మొనార్కీ. సో, అంటే ఏంటి? మొనార్కీ రావడం వల్ల ఏంటి? ఇండియా సపోర్ట్ అయితే అంతగా లేదు. సీల్ ద ఇన్‌స్టిట్యూషన్స్ ఫేట్. A democratically elected constitution assembly was formed and in 2008 passed a near unanimous resolution declaring Nepal to be federal democratic republic. ఓకే. సో, ఇదంతా జరిగింది కొన్నాళ్ళకి. అంటే 2008లో సో, మొనార్కీని అంతా రద్దు చేస్తూ సో, వాళ్ళకేంటి ఒక ఫెడరల్ రిపబ్లిక్ ప్రభుత్వం అయితే ఫామ్ చేసింది నేపాల్. డిస్పైట్ ద పొలిటికల్ వాలటాలిటీ విచ్ ఇంక్లూడెడ్ 2 ఇటరేషన్స్ of the CA before the constitution was promulgated in 2015. Nepal has remained a constitutional republic. సో, ఓకే. నేపాల్ ఎలా ఉంది? కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ గానే ఉంది. సిన్స్ 2008 పవర్ హ్యాస్ ప్రైమర్లీ ఆల్టర్డ్ అమాంగ్ ద నేపాలీ కాంగ్రెస్ విచ్ హ్యాస్ లెడ్ ద ఫైట్ ఫర్ డెమోక్రసీ సిన్స్ ద ఫాల్ ఆఫ్ రాణా రెజ్మే. ఓకే. సో, 2008లో సో, పవర్ అనేది ఎవరి చేతిలోకి వెళ్ళింది? నేపాలీ కాంగ్రెస్ చేతుల్లోకి అయితే వెళ్ళింది. సో, ఈ నేపాలీ కాంగ్రెస్ అనేది ముఖ్యంగా దేనికి లీడర్ వహించింది అంటే దేనికి నేతృత్వం వహించింది అని చెప్పేసనంటే సో, ఫైట్ ఫర్ డెమోక్రసీ. సో, అంటే డెమోక్రసీ కోసం ఫైట్ చేసింది. సో, రాణా రెజిమే కూలిపోవడానికి అదే కారణం అని చెప్పేసని అంటున్నారు. ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్. ఓకే. కమ్యూనిటీ పార్టీ నేపాల్ యొక్క కమ్యూనిటీ పార్టీ పేరేంటి? యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్. ద లార్జెస్ట్ ఆఫ్ ద లెఫ్టిస్ట్ పార్టీస్ అంటే లెఫ్ట్ పార్టీస్ అని చెప్పేసి అంటాం కదా. సో, ఉన్న లెఫ్ట్ పార్టీస్‌లో యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ పార్టీ అయితే చాలా పెద్దదంట. అండ్ ద ఫార్మర్ మావోయిస్ట్ రెబెల్స్. హౌవెవర్ క్రోనిక్ ఇన్‌స్టెబిలిటీ, ఆపర్చునిటీస్, ఎలియన్సెస్, పూర్ గవర్నెన్స్ అండ్ సెల్ఫ్ సర్వింగ్ లీడర్‌షిప్ హావ్ ప్లేగ్డ్ ద సిస్టమ్. అంటే ఏదైతే డెమోక్రసీ అయితే వచ్చింది గానీ క్రోనిక్ ఇన్‌స్టెబిలిటీ గానీ లేకపోతే ఆపర్చునిటీస్, అలియన్సెస్ ఇలాంటివన్నీ వల్ల వాళ్ళ యొక్క ఏమంటారు లీడర్‌షిప్ అయితే అంతగా ముందుకైతే ఏం వెళ్ళలేదు. The hopes of the CA for inclusive development and justice have largely gone unfulfilled. Even so, most Nepalis remain acutely aware of authoritarianism and injustices that characterized the monarchist era. The recent surge in pro-monarchy sentiment is a regressive response to the democratic disillusionment. అంటే ఇప్పుడు మనకి ఏదైతే రీసెంట్‌గా మనకి సర్జ్ జరిగిందో అదంతా ఏంటి ప్రో మొనార్కీ సెంటిమెంట్‌ని కాపాడే విధంగా ఉంది. అంటే ప్రో మొనార్కీ సెంటిమెంట్ కొంచెం ఎక్కువ చేసేలాగే ఉంది. ద గవర్నమెంట్ మస్ట్ మూవ్ స్విఫ్ట్‌లీ టు హోల్డ్ అకౌంటబుల్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రీసెంట్ వైలెన్స్. అంటే ఏంటి? ఈ గవర్నమెంట్ అనేది కొంచెం అంటే రీసెంట్ వైలెన్స్‌కి కారణమైన అంటే ఒక సింగిల్ పీపుల్ అయితే
చేయరు కదా! సో, రీసెంట్ వయలెన్స్‌కి అయితే కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే గనుక కొంచెం వాళ్ళ పట్ల జవాబుదారీగా ఉండాలి. ఇంక్లూడింగ్ ఎనీ రోల్ ప్లేడ్ బై మిస్టర్ షా. ఎట్ ద సేమ్ టైమ్ ద రూలింగ్ పార్టీ అండ్ ద అపోజిషన్ మస్ట్ రైజ్ టు ద అకేషన్. Restoring public faith by demonstrating the strength, responsiveness అండ్ ఇంటిగ్రిటీ పార్లమెంటరీ డెమోక్రసీ. ఓకే. ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ ఉన్నారో సో, రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ 2 కలిసి కూడా సో, డెమోక్రసీని అంటే పార్లమెంటరీ డెమోక్రసీని కొంచెం కాపాడడానికి దాని యొక్క ఇంటిగ్రిటీని కాపాడడానికి కలిసైతే వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దట్ ఈస్ ద షూరెస్ట్ యాంటిడోట్ ఫర్ ద దట్ ఈస్ ద షూరెస్ట్ యాంటిడోట్ టు కాల్స్ ఫర్ ఏ రిటర్న్ టు మొనార్కీ. సో, షూరెస్ట్ యాంటిడోట్ అంటే అదే దానికి విరుగుడు. దేనికి విరుగుడు? సో, రిటర్న్ టు మొనార్కీకి వెళ్ళడానికి విరుగుడు ఏంటి అని చెప్పేసనంటే ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ప్రెజెంట్ రూలింగ్ పార్టీస్ ఉన్నాయి అండ్ అపోజిషన్ పార్టీ ఇద్దరు కలిసి కూడా డెమోక్రసీని మళ్ళీ ఇంటిగ్రిటీ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీని కాపాడడానికి ఇద్దరు కలిసి పనిచేస్తే అది యాంటిడోట్‌లా పనిచేస్తుంది. దేనికి యాంటిడోట్‌లా పనిచేస్తుంది? సో, రిటర్న్ టు మొనార్కీ అంటే మొనార్కీని తిరిగి తీసుకురావడానికి యాంటిడోట్‌లా పనిచేస్తుంది అని చెప్పేసన్నారు. అంటే విరుగుడు అని చెప్పేసని అర్థం. యాంటిడోట్ అని చెప్పేసనంటే. సో, రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేశాను. ఒకసారి చూడండి. పాజ్ చేస్తాను వీడియో. ఆర్టికల్ చదివాను కదా! ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇప్పుడు ఆర్టికల్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఏంటి? వాట్ వాస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద రీసెంట్ వయలెంట్ ప్రొటెస్ట్ ఇన్ కాఠ్మండు? సో, కాఠ్మండూలో అంటే ఇప్పుడు కాఠ్మండూలో ప్రొటెస్ట్‌లు జరుగుతున్నాయి కదా! దానికి ప్రైమరీ కాజ్ ఏది అని చెప్పేసనన్నారు. ఏంటది ప్రైమరీ కాజ్? ప్రో మొనార్కిస్ట్ ర్యాలీసే కదా! ఓకే. ఎకనామిక్ క్రైసిస్ అసల అక్కడ కనీసం మెన్షన్ చేయలేదు. ఏం చేయలేదు. సో, దేని గురించి మెన్షన్ చేశారు వాళ్ళు? ప్రో మొనార్కిస్ట్ మాకు కావాలని చెప్పేసి. నెక్స్ట్ వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద రాయలిస్ట్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఫ్రమ్ ద ప్యాసేజ్. సో అంటే ఏంటి ఇండైరెక్ట్గా రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అంటే ప్యాసేజ్లో చెప్పిన ఇన్ఫరెన్స్ మీనింగ్ ఏంటి అని చెప్పేసి అన్నారు. ఏంటి ఇన్ఫరెన్స్ మీనింగ్? ఇట్ క్యాపిటలైజెస్ ఆన్ పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద కరెంట్ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద వైలెంట్ ప్రొటెస్ట్. ఓకే. బోత్ సి అండ్ డి అనేది కరెక్ట్ ఆన్సర్స్ కింద తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ చూద్దాం. సో వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? స్టార్టింగ్లోనే చెప్పాను. ఏంటి సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? ద ఛాలెంజెస్ ఆఫ్ సస్టైనింగ్ డెమోక్రసీ ఎమిడిస్ డిజిల్యూజన్మెంట్. ఓకే. అంటే డెమోక్రసీ ఎలా అయింది మనకి కొంచెం కాపాడలేని పరిస్థితిలో అయితే ఉంది కదా! సో దానికి ఛాలెంజెస్ అంటే మనం ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ ఏంటి? దేనికి? డెమోక్రసీని సస్టైన్ చేయడానికి. నెక్స్ట్ if similar dissatisfaction rises in another democratic country, what is likely to happen according to the passage perspective? ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే నేపాల్‌లో ఉన్న పరిస్థితి ఉందో అది వేరే కంట్రీలో గనుక జరిగితే ఓకే. సో, అక్కడ తీసుకునే చర్యలు ఏముంటాయి అని అడుగుతున్నారు. దేనికి అకార్డింగ్‌గా? ప్యాసేజ్‌లో పర్స్పెక్టివ్ ఆధారంగా. సో, ఏంటది? కాల్ ఫర్ ఏ రిటర్న్ టు పాస్ట్ అథారిటేరియన్ రూల్. ఓకే. సో, అదే కదా! అంటే ఇప్పుడు డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు. సో, డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు కాబట్టే కదా! వాళ్ళు మొనార్కిస్ట్ మాకు కావాలి అని చెప్పేసనన్నారు. సో, కాల్స్ ఫర్ ఎ రిటర్న్ టు పాస్ట్ అథారిటేరియన్ రూల్. అంటే అంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాకు తిరిగి కావాలి అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ వాట్ వర్ ప్లేజ్డ్ అనే దానికి మీనింగ్ ఏంటి అని చెప్పేసన్నారు. ఏంటి ప్లేజ్డ్ అని చెప్పేసంటే మీనింగ్ ఇబ్బంది పెట్టడమేగా. సో, ట్రబుల్డ్ ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ హౌ డిడ్ ద పొలిటికల్ స్టాన్స్ ఆఫ్ ద మావిస్ట్ రెబల్స్ చేంజ్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఓకే. అంటే పొలిటికల్ స్టాన్స్ అంటే రెబల్స్ ఉన్నారు కదా! సో, ఈ రెబల్స్ ఎలాగ మారింది అని చెప్పేసి అంటున్నారు. ఎలా మారింది? ఫ్రమ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ టు పార్టిసిపేటింగ్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. అంటే ఏంటి? మావోయిస్టులు అని చెప్పేసి అనగానే ఎలా ఉంటారు? వాళ్ళు ఆయుధాలేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా చేంజ్ అయింది అకార్డింగ్ టు ప్యాసేజ్ అని చెప్పేసనంటే ఫ్రమ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ టు అంటే ఆయుధాలతో స్ట్రగుల్ చేసే దగ్గర నుంచి సో ఎక్కడి వరకు వచ్చారు వాళ్ళు? డెమోక్రటిక్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేసే వరకు వచ్చారు వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వాట్ వాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద రాయల్ మసాక్రే ఎట్ నారాయణ్ హితి ప్యాలెస్. సో ఎక్కడ రాయల్ మసాక్రే జరిగింది కదా! దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అని చెప్పేసి అన్నారు. ఏంటది? పర్మనెంట్ డ్యామేజ్ టు ద మొనార్కీస్ రెప్యుటేషనే కదా! సో అంటే ఏంటి? సో అక్కడ మసాక్రే జరిగింది. నారాయణ్ హితి ప్యాలెస్‌లో మసాక్రే జరిగింది. సో దానివల్ల మొనార్కీ అనేది దాని యొక్క ప్రాభవాన్ని కోల్పోయింది. అదేవిధంగా మొనార్కీ అనేది రద్దు చేయబడింది.
నెక్స్ట్, వై డస్ ద ఆథర్ కన్సిడర్ ద రీసెంట్ ప్రొమనార్కీ సెంటిమెంట్ యాజ్ రిగ్రెసివ్? ఎందుకు రిగ్రెసివ్గా తీసుకున్నారు అంటే ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి అంటే ఇట్ కాంట్రాడిక్ట్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఏర్పడడం వల్ల వాళ్ళకి వచ్చిన యూజ్ ఏం లేదు, ప్రోగ్రెస్ ఏం కనిపించలేదు అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వీటి యొక్క ఆన్సర్స్ కూడా నేను మెన్షన్ చేశాను. ఈ క్వశ్చన్స్లో ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్ దగ్గర వీడియో పాజ్ చేశాను, ఒకసారి చూడండి. 11th వన్, 12th వన్, 13th వన్, 14th వన్ అండ్ 15th వన్. ఓకే, ఈజీ వన్. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఆన్సర్స్ కూడా కింద ఉన్నాయి కదా. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో క్వశ్చన్ నెంబర్ వేస్తే చాలు, క్వశ్చన్ నెంబర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు మా కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ సెషన్కి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు పీడిఎఫ్ కావాలి అని చెప్పేసానంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యొక్క యాక్సెస్ తీసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.